స్థానిక 7వ డివిజన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి భర్త ఇడుపుకంటి నవరాజు ఇటీవల అనారోగ్య కారణంగా స్వర్గస్థులైన సందర్భంగా వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పరామర్శించారు. ఆయన వెంట ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, సెక్రటరీ రెడ్డి నాగరాజు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, స్థానిక డివిజన్ నాయకులు కునుకు పద్మ ఉన్నారు. నాన్నని కోల్పోయే ఇంకా కోలుకోలేదు. వెళ్ళిపోవడం, గొడవలు వాళ్ళ దగ్గరికి తిరగడం, ఈ 1 year నుండి నలుగుతున్నాం. అలాగే అయినా కొద్దిగా వీక్లోనే అంతా అయిపోయిందండి. ఎగశ్వాస వస్తుంది, యూరిన్కి వెళ్తాం ఫ్రీగా, ఇలా లేదు ఇన్ఫెక్షన్ ఉంది. వాటర్ వచ్చింది అన్నారు. ఆ రోజు వాటర్ తీస్తే నాకు చాలా రిలాక్స్గా ఉంది అని ఇంటికి వచ్చి పడుకున్నారు. మళ్ళీ ఈవినింగ్ నుంచి మళ్ళీ పొట్ట ఇబ్బందిగా ఉంచి ఇన్ఫెక్షన్ అది పోయే వరకు ట్రీట్మెంట్ తీసుకుందామని అనుకున్నాం. ఓటు పెట్టారు, ఎగశ్వాస వస్తుందని. బట్ 2 days అలానే ఉన్నారు బాగానే. వెళ్ళి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ నాకు కూడా ఏం చెప్పలేదు. ఎర్లీ మార్నింగ్ 5 అట్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయేవారు. వాకింగ్ డాక్టర్ గారు బాబు గారు ఫోన్లో మాట్లాడుకునేవారు. డాడీ ఇష్యూ జరిగాకే మాకు డాడీ ప్లేస్లో ఆయన ఉంటూ మా అందరికి ధైర్యం చెప్తూ మాకు ఊర్లో కూడా ఫోన్ చేసి బాగుందండి ఈ 54 years కి దేవుడు కూడా రాజకీయంగా ఉన్న చోటే ఉండాలన్న దాంతో మీకు దూరంగా ఉన్నాం తప్ప మేము కుటుంబ పరంగా మీకు చాలా దగ్గర. వాళ్ళు నాతో మొహమాటం లేక చెప్పలేకపోతున్నారు. ఆయన డాక్టర్ గారు ఏమన్నట్టు కోర్టు పరంగా మనకే ఫేవర్ అండి, మనకి మిగతా ఇబ్బంది ఏం లేదు, ఈ ప్రజలు లేకపోతే రోజు మామూలుగా అట్లా ఉన్నా డాక్టర్ గారు చూస్తారండి. రాజకీయంగా కుటుంబ పరంగా మా నాన్న నుంచి నా వరకు దగ్గర నాన్నగారి కాలం నుంచి మా నాన్న చేసుకున్నారు. వాళ్ళు సెటిల్ చేసుకోవడం లేదు. అసలు మీరు అలాగేం చెప్పనవసరం లేదు. యాక్చువల్గా అయితే ఇప్పుడు మీకు చేవంత కూడా నేనేమి అసలు ఒక్క దాంట్లో కూడా వెళ్ళాలి. కబుర్లు చేశానంటే మాట్లాడాను, ఇచ్చాను. వాళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారు. మన సీఎం గారితో మీటింగ్ మా జిల్లా ఎమ్మెల్యేకి అలా అలా అలాగే చేస్తారంటే మీరు వచ్చి వెళ్ళిపోవడాలి. మీరు బాగా వాళ్ళకి